Samantha postponed for personal ambition, but there are plans for a baby for sure. Yes. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా వన్నె తగ్గని అందంతో కుర్రకారిని ఆకట్టుకుంటూ తనకు నచ్చిన కథాబలమున్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బలమైన పాత్రలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్తో మంచి నటనను కనబరిచి గ్లామరస్ నటిగా ఆకట్టుకుంది. మధ్యలో కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే నాగ చైతన్యతో విడాకులవటం మూలాన కొంతకాలం డిప్రెషన్కి లోనై మానసికంగా చాలా ఇబ్బంది పడింది. మయోసిటిస్తో అనారోగ్యం కూడా పాలైంది. తర్వాత మళ్లీ కోలుకుని మునుపట్లా ఫుల్ జోష్లో నటిగా రాణిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య తాజాగా హిందీలో వరుణ్ ధావన్తో సీటాడేల్ వెబ్ సిరీస్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో వరుణ్తో పోటీ పడుతూ యాక్షన్ సన్నివేశాలు ఎరగదీసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక వెబ్ సిరీస్ కు సమంత దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా సమంత ఓ ఆంగ్ల మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు, కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరి సమంత ఏం మాట్లాడిందో ఒకసారి పరిశీలిస్తే, తాను ఇప్పుడు తల్లి కావాలని అనుకోవడం మరీ ఆలస్యమని అనుకోవడం లేదని, మాతృత్వాన్ని పొందాలని ఇప్పటికీ కలగంటున్నానని, एक्टिंग ही है लेकिन नो कैमरा. You want me to sleep with someone? తల్లిగా తాను ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతానని అన్నారు. ఈ అనుభూతిని పొందాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటానని, అదొక అందమైన అనుభవం అని పేర్కొన్నారు. తల్లి అయ్యే సమయం కోసం తాను వేచి చూస్తానని చెప్పగానే అందరూ తన వయసు గురించి మాట్లాడతారని, అయితే అదేమీ పెద్ద అవరోధం అవుతుందని అనుకోవటం లేదని చెప్పుకొచ్చారు. ఇక సీటాడేల్, హనీ బన్నీలో చైల్డ్ ఆర్టిస్టులతో పనిచేయడం అరుదైన అనుభవం అని అన్నారు. తనతో నటించిన పాపకు అద్భుతమైన టాలెంట్ ఉందని కొనియాడారు. సెట్లో ఉన్నన్ని రోజులు తన సొంత కూతురితో ఉన్నట్టే ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రల్లో హనీ పాత్ర ఎన్నో సవాళ్లతో కూడుకుందని చెప్పారు. Nadia, can I tell you a secret? मैं एक एजेंट थी. Agent? Like James Bond? ఇక తన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం తన జీవితంలో మంచి దశలో ఉన్నానని, తాను జీవించిన ప్రతి రోజు తనకు దక్కిన గొప్ప అవకాశమని సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల కిందట మయోసైటిస్తో బాధపడి దాని నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్లో సంతోషంగా నటిస్తున్నానని ఈ సందర్భంగా చెప్పారు సమంత.